శ్రీమన్నారాయణ చరణము శరణం ప్రపద్యే శ్రీమతే రామానుజాయ నమః. లీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశ్రుతి సదజమధ్యాపయంతి శోచిష్టాయాం చదిని గళితం యా బలాత్కృత్య భుంగే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. ఈరోజు 16వ పాసరం, చాలా విశేషమైన పాసరం. நாயகனாய் நண்ட நண்ட கோபனடைய கோயில் காப்பானே, கொடி தோன்றும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவந்தாள் சிறவாய் ஆயிர் சிறுமருமுக்கு அரவரை மாயன் மணிவண்ணன் நின்னலேவாய் நிறந்தான் தூயே மாயை வந்தோம் தூயில வாடுவான் வாயாறு முன்ன முன்னம்ம మాకాదేయమ్మా నీ నేస నిలైక్కదం నీకేలోరెంబావాయ్. ఇవాళ మన గోపికలందరూ నందని గృహమునికి వెళ్ళి వారి ద్వారపాలకుల్ని ప్రార్థిస్తున్నారు. మొదటి ద్వారపాలకుడుని ఆయన, నువ్వు నిరవధికమైన స్వామి అయిన నందగోపుని ద్వారమునందు కాచుకున్న ఉన్నవాడివ కదా, నువ్వు మమ్మల్ని లోపలికి పోనీ నాయన అని అడుగుతారు. అతని కన్నులతోనే వారిని పోనిస్తాడు. అయితే మణిమయ మనైన రెండవ ద్వారపాలకుని పిలుస్తారు. అతను కొంచెం సందేహంగా పడతారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయనకి వచ్చిన వాళ్ళందరూ ఆయన్ని సంహరించడానికి వచ్చిన రాక్షస రూపంలో వచ్చారు కాబట్టి ఆయన కొంచెం సందేహం వెలుగుచితే, ఈ గోపకాంతలు, అయ్యా మేము గోకులములో జన్మించిన వాళ్ళము, చిన్న పిల్లులము, మా కుడి ఎడమ తేడా కూడా తెలియదయ్యా, మాకు అటువంటి వాళ్ళం మేము, మమ్మల్ని నువ్వు సందేహించడం తగదయ్యా. మాకు నిన్ననే శ్రీకృష్ణుడు తను వాద్యములు ఇస్తానని రమ్మని వాగ్దానం చేశాడయ్యా. అందుకోసం ఆయన సుప్రభాతం పలకటానికి మేము వచ్చాము. అందుకోసం నువ్వు మమ్మల్ని అనుమానించకుండా లోపలికి పంపిస్తే మన వ్రతానికి మేము బాగా చేసుకుంటాం తండ్రి అని ఆ ద్వారపాలకుని అడిగారు. ఆండా దివ్య చిరుడుగలే శరణం.